హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ మంటి బాబు అనుకుంటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి. అందుకే లాస్ట్ షాపింగ్ అనమాట ఇవాళ అయితే. హనీకుట్టి వాళ్ళ పట్టీలు షాపింగ్ చేసేది ఉండి గజ్జలు కాళ్ళకి వేసుకోవడం పట్టీలు ఉంటాయి కదా, షాపింగ్ చేయాలి. అందుకే దానికోసం సరే ఏం కాదు, చినుకులు పడుతుంది. మా కుట్టికి వాళ్ళ వర్షం ఎక్కడ పడుతుంది కానీ ఫుల్ భయపడుతుంది, బయటికి రావడానికి బాగా భయపడుతుంది అనమాట. ఏం కాదు, పోయేసేద్దాం, ఆటోలో వేసేద్దాం. ఇంకా ఆటోకి అయితే వెళ్తున్నాము. ఇంకా వీళ్ళిద్దరికి పట్టీలు తీసుకోవాలి. అలాగే నేను కూడా తీసుకుందాం అనుకున్నాను. 2 years అయిపోయింది పట్టీలు వీళ్ళకి తీసుకొని, అంత ఖరాబ్ అయిపోయినాయి. అందుకే పట్టీలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఆటోకే వెళ్తామన్నమాట. నేను చిన్న చెల్లె హనీకుట్టి, ఒకవేళ బంటి వస్తే బంటి అనమాట. ఇక్కడైతే తమ్ముడు ఫిష్ తీసుకొచ్చిండు, చిన్న చేపలు. అవును బేటా, ఫిష్ ఏడ్చింది. భయపడుతుంది, నువ్వు మెల్లగొర్రే పాపం. ఇదిగోండి చిన్న చిన్న చేపలు, దాంట్లో చాలా అంటే చాలా ఉన్నాయి. తమ్ముడు తీసుకొచ్చాను ఇప్పుడే. ఇప్పుడు వండడానికి. ఏమైనా పడ్డావా? సరే సరే పడ్డాడట. ఏమైనా ఎక్కడ తాకింది, ఎక్కడ జారిపడ్డావు? సరే అబ్బో అమ్మా, ఎట్లా తాకింది? బంచి కూడా అనుకోకుండా పడ్డాడు. జారి పడ్డావా ఇక్కడనా? సరే అబ్బా, రెడ్ కలర్ అయింది. ఓ నాన్న ఏడు పమ్మని షాపింగ్కి వెళ్దాం పదా. ఏడవద్దు సరే అని చెప్పలేసుకో. కొట్టిరా, చెప్పలేసుకోపోదా. దా నడిపోదా, నడు షూ తీసుకోపోదాం పచ్చలు. నడవండి. తమ్ముడైతే అక్కడ అన్ని ఫిష్ కడిగేస్తున్నాడు. ఇంకా మేమైతే షాపింగ్కి వెళ్ళిపోతున్నాము. మమ్మీ బాయ్. మమ్మీ బాయ్. అక్కడే ఉంటుంది. సరే పద. మమ్మీని అడుగురా, అక్కడే పెట్టినా నేను ఆ ఇంట్లోనే. చలో నాన్న పట్టుకో, చేయబట్టుకో. ముందు వాళ్ళు నడుచుకుంటారు, బైక్ వస్తుంది. మా వాళ్ళు ముగ్గురు ముందు నడుచుకుంటూ పోతుర్రు. ముందు దాకా వెళ్తే మనకు ఆటోలు వస్తాయి, అక్కడికి ఆటోకి వెళ్ళిపోతాము. ఒక బంటి వస్తూ ఉంటే జారిపడ్డాడు, చెప్తుండు జారిపడ్డా అని. బాయ్ బాయ్ ఖుషి. ఖుషి చూస్తుంది. బాయ్. సరే రండి. దా. ఏం వర్షం పడతలేదు ఏ వర్షం పడుతుందని ఒకటే భయపడుతుంది మా కుట్టి అయితే. పదండి తొందర. ఆటో వస్తుంది. వర్షం పడుతుంది. మీరు చూడండి, మేము షాపింగ్కి బయలుదేరడం అప్పటి నుంచి కొంచెం వర్షం పడుతుంది. టవర్ సర్కిల్ ఆటో అయితే చెప్పులు పడుతుంది. షాపింగ్ ఈ రోజులు ఎండగొట్టేసి కొంచెం వెళ్తే వర్షం పడుతుంది అనమాట. మా సిటీ చూపిస్తుంది చూడండి, జగితే అది. నేను షాపింగ్ చేసేది అదే బాంబే షాపింగ్ మాల్ అని అక్కడ ఉంది, వెళ్ళిపోయింది. చౌరస్తా అనమాట, ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్ చౌరస్తా. అటు అది బస్ స్టాండ్, అటు సైడ్ వెళ్తే అదిగోండి, అది బస్ స్టాండ్ అనమాట. అటు సైడ్ బస్ స్టాండ్. అది మాకు ఏది తీసుకోవాలన్నా అటు టవర్ సర్కిల్ అని ఉంటుంది, ఆ టవర్ సర్కిల్ సైడ్ వెళ్ళాలి. వచ్చేసినాం, షాప్కి వచ్చేసినాం. అంటే దిగు నాన్న, వచ్చేసినాము. చలో పదండి. ఇదే మాది ఎప్పుడు సిల్వర్ షాప్, ఇదే పాండురంగ సిల్వర్ షాప్ అని. చలో బాగున్నారా మీరు? ఓకే, కూర్చోండి. నీకే పట్టీలు కావాలి కుట్టి? నీకు గలగల గజ్జలు వేయొద్దా? గలగల అనాలి కానీ కలర్ ఉండాలా నీకు? హనీ అలాంటివే కావాలా నీకు కూడా? సరే తమ్ముడు అక్కడ కూర్చున్నాళ్ళే. కూర్చోండి, సైలెంట్గా ఉండాలి. సరే ఏంది ముట్టకండి, ముట్టకండి. రింగా నీకు ఇప్పుడే రింగ్ ఎందుకమ్మా? స్కూల్కి వెళ్ళేటోళ్ళకి గింగులు పెట్టుకోవద్దు, టీచర్లు తీసుకుంటారు అక్కడ. కాదు, సిల్వర్ రింగ్స్ పెద్దవాళ్ళకి. నేను రింగు తీసుకుంటున్నాను నా కోసం. నువ్వు కూర్చో సరేనా? అక్కడ కూర్చో. ఏం కావాలి? నీకేం కావాలి? ఏం తగ్గినలు ఆడుకునేటివి కావు అవి. ఇంకా చూద్దాం. అంకుల్ ఇట్లా తిప్పరా? అలాంటివి వద్దు. ఇది ఎట్లుంది బెటర్? ఫ్లవర్ది బాగుంది కదా, సింపుల్గా ఫ్లవర్ టైప్. అది కూడా వద్దు. ఈ ఫ్లవర్ టైప్ది అది, ఆ ఫ్లవర్ది ఇది. ఏ ఫింగర్కి వస్తుంది చూద్దాం. ఈ ఫింగర్కి పెట్టు నాకు. ఏది? ఇది ఒకసారి దీనికి వస్తుంది. ఇది కూడా బాగుంది. చిట్టి ఇది ఎట్లుందిరా? చిట్టి ఇది ఎట్లుంది? బాగుందా? ఇదే తీసుకుంటా, ఇది వద్దు. జరుగుతుంది. ఇదైతే బాగుంది, మరి ఇది తీసుకుంటాలేండి ఒకసారి. ఏమైంది కుట్టి?
నీకెందుకు స్కూల్లో మేడమ్స్ వాళ్ళు తీసేసుకుంటారు రింగ్స్ గింగ్స్ పెట్టుకొని పోతే నాకైతే తెలియదు మరి స్కూల్లో పోతాయి మా కుట్టి కూడా ఒక రింగ్ కావాలట ఇది ఇట్లా పట్టుకొని చూపియండి సరే సరే కలర్ 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 ఉండాలంట సౌండ్ ఇవి బోల్ గజ్జలు ఉండాలంట కలర్ కలర్ ఉండాలి బోల్ గజ్జలు ఉండాలి ఇలాంటివా కుట్టి 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 ఇలాంటివి ఉండాలా సైజ్ అట సైజ్ చూడనా చిన్న అవుతుందా కరెక్ట్ ఉంది చిన్నగా కాదు కరెక్ట్ ఉంది కరెక్ట్ ఉంది అదే ఈ సైజులోనే ఇవ్వండి అన్నయ్య సరే కలర్ కలర్ ఇస్తారు బంటి అల్లరి చేయొద్దు పిన్ని ఫోన్ తీసుకొని చూసుకో అమ్మమ్మ ఫోన్ తెచ్చుకున్నా అయిపో కదా నువ్వు సైజ్ ఓకే చిన్న బోల్ గజ్జలే మొత్తం అరే ఆగ్రా బంటి చాలా ఉంటాయి చాలా గలగలు ఉంటాయి నీకు కూడా ఇదే ఇచ్చారు నాకు చేతి ఇచ్చేలా ఇదే సౌండ్ వస్తుంది ఇది అక్క సైడ్ నీకు సౌండ్ వస్తుంది బాగా ఇది నీకు కింద పెట్టాలి అయిందా ఫైనల్ లేదు రెండు ఓకేనా ఏం కాదు ఎప్పుడైనా జమ చేసి ఉంటే మనకి ఎప్పుడైనా పని చేస్తాయి ఇంకా ఉన్న కొద్ది మనకి ఎప్పుడైనా రేట్ పెరుగుతుంది వాల్యూ పెరుగుతుంది కానీ తక్కువ కాదు అది బయట మనే కావాలి 450 అవును 2 గ్రాములే 280 రూపాయలు గ్రాము ఉంది బయట దేశం కాదు మనే కావాలి మనే బాగుంది నీకు కావాలి రెసిపీ కడుకుని చూద్దాం బాగున్నాయి దాంట్లో పిన్నికో ఏమైంది పిన్ని కోసం నువ్వు కొనిస్తావా నీ డబ్బులు ఇవ్వాలి మరి పిన్నికి నేనైతే ఇయ్య మరి చెల్ల కోసం ఒక రింగు సెలెక్ట్ చేసుకున్నారు మరి మంచిగా చూసుకోరా సింపుల్గా ఉన్నది చిట్టిగాడు సింపుల్గా ఉన్నది తీసుకో మరి అంత అలాంటివి కాకుండా జరుగు సరే అరే లూజ్ అయిందా సరే సరే పిన్ని తీసుకొని అండి మీరు ఆగం పట్టియకండి ఒక నిమిషం ఇవి పెద్ద పాపవా ఓకే ఇది ఇది చూసుకున్నా అది ఎట్లుంది ఓకేనా అబ్బా కుట్టిని అడిగి తీసుకుంటున్నా అబ్బో కుట్టి ఫేమస్ కుట్టికొద్దు కుట్టికి ఆల్రెడీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా కుట్టికొద్దు పడేసుకుంటారు స్కూల్లో మరి నీకు కావాలంటే నువ్వు తీసుకో నీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకో నేను తీసుకున్నా ఒకటి బాగుంది ఉండదు మరి స్టోన్స్ మంచిగా ఉన్నాయా చూసుకొని అక్కకి రింగు కొనిస్తలేను నార్మల్ పట్టీలే ఓన్లీ పట్టీలే ఓన్లీ చిటిపిన్నికే నీకు నచ్చట్లేదా నీకు ఎట్లుంది బాగుందా బాగుంటే ఉంచుకో ఉండదు ఇచ్చేసే అటు అది కూడా చెల్లె కోసం ఇది తీసుకోండి ఓకే ఉంచు నాది ఒకసారి చూపిద్దామంటే ఒకసారి నా రింగ్ ఇవ్వరా
మీకే ఇచ్చినాం కదా. ఇదిగోండి ఇక్కడైతే ఇది హనీది, ఇదేమో కుట్టిది. ఇద్దరిది అయితే పట్టిల వెండి షాపింగ్ అయితే అయిపోతుంది. నేను కూడా ఒక రింగ్ తీసుకున్నా, చెల్లి కూడా ఒక రింగ్ తీసుకుంటుంది. ఓకే బాగుంది, ఏదో కొంచెం వెరైటీ ఉంది. ఏది బాగుంది, కొంచెం వెరైటీ ఉంది. ఇది ఓకే, ఇది బాగా మంచిగా అనిపిస్తుంది. అది మంచిగా అనిపిస్తుంది. అంతే, నీకు ఏది నచ్చితే అది తీసుకో. కుట్టి పిన్ని కట్ట ఏది బాగుంది? అబ్బో అదే బాగుందట. సరే తీసుకో. బంటి చూడు ఎట్లా కూర్చొని చూస్తున్నారు, బిల్లు వేస్తున్నారు. మాదైతే బిల్లు కూడా అయిపోతుంది. బిల్లు వేసుకొని పోవడే ఇక. షాపింగ్ అయితే అయిపోయింది. వద్దు, నీ దగ్గర వద్దు బెట్ట, పిల్లల దగ్గర వద్దు. అయిపోయింది, పదండి చలో పోదాం. పద, వెళ్ళొస్తామన్నయ్య. బాయ్ బాయ్. పద, వేసుకో, షూస్ వేసుకో. ఇటే ఉండు కుట్టి, చెప్పలు వేసుకున్నావా? ఆగండి, ఆటోకి వెళ్ళిపో. ఆగం చేసిర్రు, ఉన్నారు ఎంత హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేని ఆగం చేసిర్రు. ఏ బంటి ఆగరన్నా, వాళ్ళు చూసారు కదా ఎండి షాపింగ్. ఉండడు హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదని ఇంత ఆగం చేసారు. ఆటో వచ్చింది అగో, పదండి ఎక్కండి, ఇంటికే ఎక్కేసేయండి. పైకి ఎక్కండి, నాన్న కూర్చో. డిపో పదండి. షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు ఉన్న హాఫ్ అన్ అవర్లో ఆగం చేసారు. ఇప్పుడు ఇది షాపింగ్ ఎందుకు అనుకుంటున్నారు కదా చాలామంది. హనీకుట్టి వల్ల బర్త్డే అనమాట, ఇదే మంత్ 16th, అందుకే షాపింగ్ అంటే గోల్డ్ అది వెండి షాపింగ్ అనమాట. ఎట్నుంచా నేను ఇట్నుంచా బంటి దిగు నాన్న, మెల్లగా దిగు. చిట్టి విని పట్టుకోరా, కుట్టి దిగు. ఏమైంది ఇవి డాడీ? పదండి తలకి ఎందుకండి డాడీ? ఇంకా మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. అయిపోయింది, వచ్చుడే మా వాళ్ళు. మేము షాపింగ్కి వచ్చినాం, ఇంకా మా వాళ్ళు కడుగుడే కాలే. తమ్ముడు ఇంకా ఫిష్ కడుగుతూనే ఉన్నాడు ఇంకా తమ్ముడు, మేము పట్టులు తీసుకొని వచ్చే వరకు కూడా. అరే ఇంకా దునుకుతూనే ఉన్నాయా? తమ్ముడు ఇంకా వాష్ చేస్తూనే ఉన్నాడు చూడండి. అదేమండి ఫిష్ కర్రీ. ఎవరి కోసం? మీకోసమా? మీకోసం ఎన్ని ఫిష్లు ఉన్నాయి? పెద్ద బకెట్లు వేసుకోండి ఆడుకోండి. మామ అది ఇస్తాడట. ఇవన్నీ ఏమేమి ఫిష్లు రా ఇన్నిగానము? ఒక్కొక్కటి 10 రకాల చేపలా? అమ్మో, 10 రకాల చేపలు తెస్తున్నారు మా వచ్చి ముట్టకు. ఇవాళ చిన్న చేపల కర్రీ మా ఇంట్లో. సరే ఎట్లున్నాయి చూసిర్రా? రింగ్స్ చూసిర్రా? పిన్నికి ఆల్రెడీ వెండి రింగ్స్ కొనుక్కున్నప్పుడు మనకు కొనుకొచ్చిందా? ఒక్కతే 2-3 కొట్టుకొని పెట్టుకొని వచ్చింది. మేము కూడా కావాలని కొనలే, అడగనబట్టి ఏదో ఆగమాగంలో తీసుకొని వచ్చినాం. ఇక చూపి. బాగుంది మంచిగా ఉంది. చలో పదండి. కొత్తవి తీసుకొచ్చిన అంతే. 2 years అయింది. పోయిన ఇయర్ కాక అంతకుముందు ఇయర్ తీసుకున్నా. ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా నేను? అంటే ఇంకేం రోజులు ఉంటాయి, ఇవి అయిపోయినాయి, అందుకే ఇక వేరే తీసుకొచ్చిన. పాపం నేను వచ్చే వరకు లేట్ అయిపోయినందుకు. చిన్న చేపల కర్రీ మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం కారం అద్దమ్మా, సరిపోతుంది కారం, కారం ఉంది. నేను వచ్చెక్కిద్దాం అనుకున్నా కానీ మమ్మీ చేసేస్తుంది ఇక్కడ. ఫిష్ చిన్న చేపల కర్రీ సూపర్ ఉంటుంది మమ్మీ టేస్ట్. ఇక్కడ కొన్ని ఏమో పెద్దవి ఉండే కదా, వాటిని అయితే ఫ్రై చేసారు. ఇక్కడేమో జొన్న రొట్టె కూడా చేసేసారు పాపం. నేను అటు షాపింగ్కి వెళ్ళి మిషన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసే వరకు మమ్మీ. సూపర్ ఉన్నావు బంటి. రండి హనీ తిందాం రండి. అయింది ఇగో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇగో జొన్న చపాతి. రండి తిందాం రండి. నడవండి, దా తిందాం రా. డాడీ ఫస్ట్ అది తినేసి మామ. సరే ఇక్కడైతే అందరం తినేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఒక్కసారి లుక్ వేసుకోండి వాళ్ళందరూ ఎట్లా తింటున్నారు. అందరికి ఇచ్చేసిన ఎట్లుంది ఫ్రై అని ఎట్లుంది అటు మమ్మీ దగ్గర చూపించిన. ఇదే అనమాట వీడియో వచ్చేసి. మా హనీకుట్టి వాళ్ళ షాపింగ్ కూడా అయిపోయింది. ఇక మేము వచ్చేసరికి తమ్ముడు ఫిష్ కర్రీ పెట్టింది. పాపం మమ్మీ నేను పెట్టినకి కర్రీ కూడా వండేసింది. ఇక్కడైతే అందరం తినేస్తున్నాం అనమాట. వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. గట్టిగా